హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. 1 కిలో చికెన్ తీసుకోవాలి. ఈ చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇందులో వచ్చేసి ఈ 3 స్పూన్ల కారం వేసుకోవాలి. 1 స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి. 3 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా మార్వడి మెంతి వేసుకోవాలి. రెండున్నర స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. 2 పావుల నూనె యాడ్ చేసుకోవాలి. వన్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పెరుగు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 2 టమాటాలు తీసుకోవాలి. ఈ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసిన కారం, ఉప్పు, మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న ఈ ముక్కల్ని ఒక 2 గంటల సేపు మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద వెడల్పైన గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఇందులో వచ్చేసి ఒక 5 పావుల నూనె వేసుకోవాలి. నూనెని బాగా వేడెక్కనివ్వాలి. ఈ నూనె వేడెక్కాక ఇందులో వచ్చేసి కొద్దిగా గరం మసాలా తీసుకోవాలి. లవంగాలు, పట్ట, షాజీరా, ఇలాచీలు ఇవి వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి ఇందులో వచ్చేసి బగారాకు 3 వేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు తీసుకోవాలి. ఈ ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో వచ్చేసి 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో వచ్చేసి మనం ఇంతకుముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ని వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బాస్మతి రైస్ని తీసుకోవాలి. ఈ బాస్మతి రైస్ని వచ్చేసి ఒక గ్లాస్తో మనం కొలుచుకోవాలి. నేనైతే ఈ గ్లాస్ తోటి 3.5 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఈ బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేసి మనము నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఇంతకుముందు ఏ గ్లాస్తోనైతే మనం రైస్ కొలుచుకున్నామో ఆ గ్లాస్ తోటి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఒక గ్లాస్కి వచ్చేసి 1 వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 3.5 గ్లాసుల రైస్ తీసుకున్నాను. అయితే 5.5 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ గిన్నెలో అన్ని వాటర్ పోసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము. చికెన్ అయితే ఉడికిపోయింది. ఇందులో మనం ఇంతకుముందు నానబెట్టి ఉన్న బాస్మతి రైస్ ఉంది కదా, ఆ బాస్మతి రైస్ వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఇంతకుముందు కొలిచి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మనం కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాము.
ఈ విధంగా వాటర్ మొత్తం ఇంకిపోయాక ఒకసారి బాగా కలుపుకున్నాక మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ మనం మూత పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మనం మూత అనేది ఓపెన్ చేసి చూసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాము. చూడండి ఆ రైస్ అనేది ఎంత పులుపులుగా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులావ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ చికెన్ పులావ్ని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.